డీటెయిల్స్ చూస్తే వేణుస్వామి మూర్తి మధ్య రగడ సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేశారని, అడిగిన నగదు ఇవ్వనందుకే ఇలా టార్గెట్ చేశారని వేణుస్వామి అంటున్నాడు. లేదు, వేణుస్వామి కాదు కదా, ఎవరి దగ్గర రూపాయి కూడా అడగలేదని మూర్తి అంటున్నాడు. వీరిద్దరి ఎపిసోడ్ కాస్త కేసుల వరకు వెళ్ళింది. అసలు ఏం జరిగింది? పోలీసుల విచారణ షురూ చేశారా? నిజాలు నిగ్గు తేలుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆయన భార్య సింగర్ వీణా శ్రీవాణి అందరికీ సుపరిచితమే. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంటారు. అయితే తాజాగా వేణుస్వామి అతని భార్య ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ వీడియోలో భాగంగా తనని ప్రముఖ జర్నలిస్ట్ బెదిరిస్తున్నాడని 2017లో ప్రముఖ టీవీలో ఉన్నప్పుడు తన మీద దాడి చేయడం ప్రారంభించారన్నారు. తనని నాశనం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయన్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన డబ్బులు తాను ఇవ్వలేదన్నారు. అందుకే చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుంచి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ టీం ముందుకు తన మీద దాడులు చేశారన్నారు. డబ్బులు ఇచ్చి తనకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్స్ రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చారన్నారు వేణుస్వామి. తన గురించి టీవీలో డిబేట్ కూడా పెట్టి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు ఓ ప్రముఖ జర్నలిస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో మందిని కష్టాల నుంచి బాధల నుంచి బయటపడేలా చేశారన్నారు. చివరికి తాను ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళారన్నారు. 8 నెలల నుండి 15 కిలోల బరువు కూడా తగ్గిపోయారని, దీనంతటికీ మూర్తినే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మూర్తి స్పందించారు. ఇందులో భాగంగా తాను వేణుస్వామిని 5 కోట్ల రూపాయలు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తన 30 ఏళ్ల జర్నలిజంలో తాను వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళని తన జీతభత్యాల విషయంలో తనకు ఇంత కావాలని అడుగుతా కానీ బయట ఎవరి దగ్గర కాఫీ టీలు కూడా తాగలేదన్నారు. వారి దగ్గర 1 రూపాయి కూడా అడగలేదని, ఒకవేళ తాను వేణుస్వామి దగ్గర 5 కోట్ల రూపాయలు అడిగానని ప్రూవ్ అయితే రాళ్లతో కొట్టి చెమ్మండంటూ మూర్తి అన్నాడు. ఇప్పుడు కాదు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అయినా మీ పరిశోధనలో తేలితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే తన ఎముకలకు మూర్తి ద్రోహి అని బోర్డు తగిలించిందంటూ వాపోయారు. ఇక ప్రస్తుతం వీరి టాపిక్ సోషల్ మీడియాలో నెట్టింట దుమ్ము దుబారం రేపుతోంది. ఆయన ఎవరో ఉన్నారు కదా, అబ్బా నాకు ఆయన పేరే నాకు రావట్లేదు. కల్లేరు రాజేషా ఎవడో చెప్పావు, సారీ వీడు అంటున్నాను, సారీ. సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము? అంటే అదే వాళ్ళ చిన్నాన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట, తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు. నేననేది ఏంటంటే ఓకే, ఇవన్నీ ఓకే, గాని మనము ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టేజ్ తీసుకుంటారు. అది నేను అంటాను, ఇంకా గట్టిగా ఇది అవుతారు. ఇలా టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి వచ్చి కూర్చొని వేరంతా కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము, ఏం చేసుకుంటావో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడతారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది ఆ పాయింట్. నేను అందుకే అది అంటున్నా, నా వెనకాల నాకు అసలు లేదు అవన్నీ. ఇప్పుడు నాగేంద్ర వచ్చాడు కదా, గైరతాబాద్ ఎమ్మెల్యే. అవునవును ఎమ్మెల్యే ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం కూల్స్తున్నాడు అనమాట, వీటిలో కట్టినవన్నీ. దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అది అక్కడ సెటిల్మెంట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఎస్సా నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం, ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అని అంటే మెసేజ్ చాలు నాకు. నీకు చేయాలి, ఓనర్స్ ఇచ్చుకోవాలి. అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తుంది. మూర్తి అందరికి
మూర్తి ప్రేమ అబ్బు అంతా కనెక్ట్ అయ్యారు. అదే ఇలా కనెక్ట్ అంటున్నాను. అయ్యి ఉమ్మడిగా ఆయన్ని అందరు కలిసి వేణుస్వామి గారి మీద దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది ఇట్లా పెట్టుకున్నారు. అది నేను అంటుంది. అంత పెద్ద మంది అందుకే అన్నట్టు చూసావు సో మనీ ఈ ఉన్నాయండి, చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి అని. అది ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం. లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ.